అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా. శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. చ్యవనుని వృత్తాంతము కొంచెం చెప్పవలసినది అని ధర్మరాజు గారు ప్రార్థించాట. ప్రార్థిస్తే లోమశ మహర్షి వివరములన్నీ కూడా చెబుతున్నాడు. ఇక్కడ ఒక వనములో చ్యవన మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అదే సమయంలో శర్యాతి అనేటటువంటి రాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన అంతఃపురముతోటి సహా సైన్యమును వెంటబెట్టుకుని వేటాడడం కోసమని చెప్పని వచ్చాడు. ఎవరి పనులు వాళ్లు చూసుకుంటూ ఉంటే చెలికెత్తెలతో విహరించేది కాస్త ఆ సమయానికి చెలికెత్తెలను విడిచిపెట్టి ఒక్కటి ఆ రాజుగారి కూతురు సుకన్య అనే ఆమె విహారానికి వచ్చింది. వచ్చేటప్పటికి ఒక చోట ఒక పెద్ద పుట్ట ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆ పుట్టలోంచి మినుగురులులాగా ప్రకాశిస్తూ ఏవో కనిపిస్తున్నాయి. ఇది ఏమిటి అని ఆమె ఆశ్చర్యపోయి అక్కడ ఉన్న ఒక పుల్ల తీసుకుని పొడిచింది. పొడిచేటప్పటికి అవి అలా ప్రకాశించటం మానేసేసాయి. కంగారు పడిపోయి ఏమీ ఎరగనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంతకు పూర్వం ఏం జరిగింది అంటే ఇంకొక చిన్న విశేషం జరిగింది. ఆమె అక్కడ విహరిస్తూ ఉంటే ఒంటరిగాను ఈ చ్యవనుడు చూచేట ఈ పుట్టలో ఉన్నటువంటి వాడు కళ్ళు యువతలకు కనిపిస్తున్నాయి కదా, చూచి ఏమి చేసేట అంటే ఆయనకి ఈమె వివాహం చేసుకోవాలి అని అనిపించింది. మనకు మామూలు కథల్లో ఈ పూర్వవృత్తాంతం కనిపించదు అని అమ్మాయి ఇలా రా అని పిలిచేట. ఈయన పైగాను ఆ సుకన్యను దగ్గరికి రమ్మని పిలిచేట. పైన పుట్టలు ఓసుకు పోయాయి అంటే మనిషి ఎలా తయారయ్యాడో ఊరికే అస్థులు ధమనులు చర్మము మాత్రం మిగిలినట్టుగా ఉన్నాడు. వయస్సు కూడా చాలా గడిచిపోయింది, బహు వృద్ధుడయ్యాడు. ఎన్నాళ్ళ నుంచో నిరాహారిగా కూర్చునేమో అక్కడ తపస్సు చేస్తున్నాడు. అందువల్ల ఈయన అనిన మాటలు అసలు అమ్మాయికి వినపడలేదు గనక ఆమె దగ్గరికి రాలేదు, ఇటు చూడలేదు. అసలు ఈ మినుగురుల్లాగా ఏవో కనిపిస్తూ ఉంటే ఏమిటో ప్రకాశిస్తున్నాయనో కుతూహలం కోసం పొడిచింది. ఇంతటి వాడికి ఆమె తన కనులలో పొడిచేటప్పటికి కోపం వచ్చింది. కోపం వచ్చి శర్యాతి మహారాజు గారి సైన్యంలో మరి రథములు ఉన్నాయి, గజములు ఉన్నాయి, సైనికులున్నారు. వీళ్ళకి అందరికీ కూడా శకురున్మూత్రములు బంధించిపోయేటట్లుగా చేశాడు. ఈయన గారు మూత్ర పురుషములు బంధించిపోయేటట్లుగా చేశాడు. దాంతో ఇక బాధ అంతా ఇంతనా సైన్యం నానాగా గోలు అయిపోయింది. ఏమిటంటే కారణం ఏమిటి అన్నారు. ఈ మహారాజు గారికి ఇందులో చ్యవనుడు ఉంటున్నాడు అన్న సంగతి మాత్రం రాజు గారికి తెలుసు. అలాంటి వాడు మరి ఇంకొంచెం దూరంగా పోయి ఉండాల్సింది.
ఉంటుంది. అయితే ఇంకొక వనంలో ఉన్నాం కదా అని ఆయన అనుకుని ఉండాలి. కనుకనే ఈవిడ సైన్యానికి దూరంగా ఇటు వచ్చింది, బాధ లేదని అనుకుంది. సైన్యాన్ని అందరినీ కూడా అడిగేట, మీరేమైనా వింత పనులు ఏమైనా చేశారా, అక్కడ ఉన్నటువంటి మహర్షికి అపకారం ఏమైనా మీరు చేశారా, లేకపోతే అందరికీ ఒక్కసారిగా ఇలాంటిది ఎందుకు వచ్చి ఉండాలి అని. మా వాళ్ళకి తెలియదు, మేమేం చేయలేదంటే మేము చేయలేదన్నారు వాళ్ళు. మంత్రులను అడిగాడు, వాళ్ళు ఏమి చేయలేదన్నారు. ఇక కారణం ఏమిటా అని తల పట్టుకుని ఆయన విచారిస్తూ ఉంటే, ఈ అమ్మాయి బుద్ధిమంతురాలు గనక వెంటనే తండ్రి దగ్గరికి వచ్చి, మరి మహర్షో ఏమో నాకు అదేం తెలియదు కానీ ఆ పుట్టలోంచి 2 మినుకుమంటూ కనిపిస్తూ ఉంటే అది ఏమిటో అని ఇలా పొడవడం మాత్రం నేను పొడిచాను, అది ఏమైనా దీనికి కారణమేమో నువ్వు ఆలోచించవలసింది అని చెప్పింది ఆ అమ్మాయి. ఇది ఒకటి చాలా సుకన్య అని పేరు పెట్టినందుకు ఆమె చేసిన చాలా మంచి పని. సామాన్యంగా పిల్లలు ఆటల్లోనూ వాటిల్లోనూ ఏదైనా పనులు ఇలా చేస్తే బాగా ఉన్నంత వరకు ఊరుకుంటారు. వీళ్ళు కాస్త తేడా ఏమైనా వస్తే మాత్రం చెప్పరు, ఏమీ అన్నట్టుగా మాట్లాడకుండా మాకేం తెలియదు అన్నట్టుగా వీళ్ళు ఊరుకుంటారు. ఇక వాళ్ళు నానా తగులు పడతారు, నానా గొడవలు పడతారు. ఒక్కొక్కప్పుడు చాలా ప్రమాదాలు కూడా తీసుకొస్తే అయినా వీళ్ళు చచ్చిన చెప్పరు, పెద్దవాళ్ళు తిడతారో ఏమోను. ఇది మాత్రం ఆ పని చేయకుండా చెప్పింది. అప్పుడు ఆయన వచ్చి చూస్తే ఇక్కడ మహర్షి ఉండనే ఉన్నాడు, ఈయన కనులు ఇలా ఉన్నాయి. ఇంకా దుమదుమలాడుతూ కోపంగానే ఉన్నాడు ఆయన. అయ్యా, ఇలా అపరాధం జరిగిందని తెలిసింది, దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటో చెప్పి నా సైన్యాన్ని మమ్మల్ని రక్షించవలసింది అని ఈ రాజుగారు ప్రార్థించారు. ఆయన అంత కోపంతో ఏమన్నాడంటే, నా కనులలో ఎవతి పొడిచినదో ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేస్తే దాని గర్వం అణుగుతుంది, అదొక్కటే దీనికి ప్రాయశ్చిత్తం, ఇంకేమీ లేదన్నట్టు. చిత్తం అంతకంటేనా అన్నాడు, ఇచ్చి పెళ్లి చేశాడు ఆయన గారు. మొత్తానికి ఏమైతే వివాహం చేశాడు. ఆవిడ గారు ఇక్కడే ఉన్నది, ఆవిడని ఇక్కడ అడ్డుపెట్టి వీళ్ళు వెళ్ళిపోయారు. అగస్త్య మహర్షి లోపాముద్రని ఎంత పరీక్షించాడో అంత పరీక్ష చేస్తున్నాడు. ఈమె మహారాజ పుత్రి అయినప్పటికీ మనస్సులో ఆ బాధ గాని, ఈ ప్రారంభం ఇలా వచ్చింది ఏమిటిని గాని, అందులోనూ వృద్ధుడు తత్తరాపి అంధుడు కూడా అయ్యాడు. ఇప్పుడు ఈ బాధలు కాని మనస్సులో ఏమీ పెట్టుకోకుండా చాలా మహాపతివ్రతగా ఆమె సేవిస్తూ ఉన్నది. ఇలా ఉండగా ఒకనాడు అశ్విని దేవతలు అక్కడికి వచ్చారు. ఈమె నీళ్లు తీసుకుని వస్తూ ఉంటే, స్నానం చేసి నీళ్లు తీసుకొస్తూ ఉంటే వాళ్ళు చూచారు. అసలే మహా సౌందర్యవతి, అందులో స్నానం చేసి ఉన్నది. దానితోటి వీళ్లకు మతిపోయినంత పని అయింది. మమ్మల్ని వివాహం చేసుకోమంటే ఆమె దేవతలకు కూడా బుద్ధి చెప్పగలిగిన ఉత్తమురాలు గనక అలాగే చెప్పింది. అయ్యా, నాకు భర్త ఉన్నాడు, ఆయన మీద నాకేమి పైపెచ్చు వీళ్ళు తమను వివాహం చేసుకోమని కోరటానికి ఆయన నిందించడం ప్రారంభించారు. దొరక ఆయన మూడు, అలాంటి మూడు ఏమిటి అని ఇలాగ ఆయన నిందిస్తూ వృద్ధుడు అని అంధుడు ఇలాగ ఆయన నిందించను కూడా నిందించారు. నాకు ఆయనలో ఏ లోపము నాకు కనిపించటం లేదు. ఆయన వార్ధక్యం గాని, ఆయన అంధత్వము గాని, ఆయన యందు భక్తికి ప్రేమకు ఏ విధంగానూ అడ్డము రావటం లేదు. అంచేతను మీకు వృధాశ్రమ, నా దారిని నన్ను పానివ్వండి అని. అయితే ఓ పంచేయి, నీ భర్తకు యౌవనాన్ని ప్రసాదిస్తాను, నువ్వు ఎంత ఇలాగ అంటున్నావు, చాలా మంచిదనంలా ఉన్నావు గనుక నీ మీద మాకు జాలి కలుగుతోంది, వాత్సల్యము కలుగుతోంది. ఆయన్ని యౌవనవంతుణ్ణి చేస్తాము, ఆయన మేము కలిసి నీళ్లలో ములుగుతాం. ములిగిన తరువాత ఆయన యువకుడు అవుతాడు. మా ముగ్గురులో నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు వరించవచ్చు అని ఇలాగన్నారట వాళ్ళు. ఆయన చవనుని అడిగి చూడు అని కూడా వాళ్ళు ఇచ్చేశారు. సరే అని చవనుడి దగ్గరికి వచ్చి వీళ్ళు ఎలాగంటున్నారు చూసావా అని చెప్పింది. ఒప్పుకోదానికి అన్నట్టు చవనుడు, ఆయన కూడా యువకుడిని అవ్వాలని ఉంది అన్నమాట. అందుకోసం ఒప్పుకో అన్నట్టు. సరే ఒప్పుకుంది. వీళ్ళు ములిగారు. లేచి చూసిన తర్వాతను ముగ్గురు ఒకేలా కనిపిస్తున్నారు. కనిపిస్తూ ఉంటే సా సమీక్షతు తాన్ సర్వాన్ తుల్య రూపధరాన్ స్థితాన్ నిశ్చిత్య మనసా బుద్ధ్యా దేవి వవ్రే స్వకంపతి. మరి ఆవిడ ఎలా నిశ్చయించింది అనేది చెప్పలేదు గాని ఆ ముగ్గురులోనూ తన భర్త అయిన చవనున్నే ఆమె ఎన్నుకున్నదిట. ఎన్నుకున్నప్పటికీ ఆయనకు కావలసిన రూపం వచ్చింది, వయస్సు వచ్చింది, అన్నీ కూడా
ఒక యువతి ఎట్టి రూపం కావాలి, ఎట్టి వయస్సులో ఉన్న భర్త కావాలి అని కాంక్షిస్తుందో అవన్నీ కూడా ఆయనకు వచ్చేటప్పటికీ ఆమె సంతోషించింది, ఆయన కూడా సంతోషించాడు. ఆయన సంతోషించి చవనుడు అన్నట్ట దేవవైద్యులు అశ్విని దేవతలతోటి అన్నట్ట, మీరింత పరమోపకారం చేశారు, నేను కోరనైనా కోరకుండగాను నేను చూడండి, నేను మీకు చేయగలిగినటువంటి ప్రత్యుపకారం ఉన్నది. అదేమంటే యువాం కరిష్యామి ప్రీత్యాహం సోమ ప్రీత్సినవు. ఇంతవరకు మీకు యజ్ఞంలో సోమ రసపానము చేసేటటువంటి అవకాశం లేదు, ఆ అవకాశాన్ని నేను కల్పిస్తాను మిమ్మల్ని మీకిద్దరికీ కూడాను అన్నట్ట. సరే చాలా బాగుంది, సంతోషమేను అన్నారట వాళ్ళు. అసలు అందుకే వచ్చి ఉంటారు వాళ్ళు, దీనికి చవనుడు సమర్థుడు అని ఇంత వ్యూహం పని ఇలా చేశారు, ఊరికి అడిగితే బాగోదు అని. వీళ్ళు ఆయన దారిని వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళారు. వీళ్ళిద్దరూ అల్లుడు కూతురు ఉంటున్నారు. ఈ కబురు రాజుగారికి తెలిసింది. ఆయన పరమ సంతోషంతో అల్లుడిని చూడడానికి వచ్చాడు. మాట్లాడి కాసేపు సంతోషంగా ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ఈయన అన్నట్ట, చూడండి మీ చేత అపూర్వమైనటువంటి యజ్ఞం చేస్తాను, దేవతలందరూ వచ్చి స్వయంగా వాళ్ళు మీరు సమర్పించేటటువంటి హవ్యం స్వీకరించేటట్లుగా మహాయజ్ఞం మీ చేత నేను చేయిస్తాను అన్నట్ట ఈయన. మరి ఇంతటి వాడు భృగు మహర్షి యొక్క కుమారుడు, మహా తపశ్శక్తి సంపన్నుడు, తాను స్వయముగా బ్రహ్మగా ఉండి యజ్ఞం చేయిస్తానంటూ ఉంటే ఆయన ఏం చేదు వేస్తాడా? అంచేతను సరేను అన్నట్ట ఈయన యజ్ఞం చేయిస్తున్నాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.